మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కేసు తర్వాత దేశవ్యాప్తంగా ఓ కొత్త క్రైమ్ ట్రెండ్ నడిచింది. ప్రియుడి మోజులో పడి భార్యలు కట్టుకున్న భర్తలను దారుణంగా కడతీర్చిన సంఘటనలు నిత్యం దేశంలోని ఏదో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక సమాజంలో తీవ్ర భయాందోళనకు ఈ ఘటనలు దారితీశాయి. అప్పుడే బ్లూ డ్రమ్ మర్డర్లు కూడా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రియుడితో కలిసి భార్యలు అత్యంత దారుణంగా భర్తలను హతమార్చి ముక్కల ముక్కలుగా చేసి శరీర భాగాలను బ్లూ డ్రమ్ముల్లో కుక్కి పైనుంచి సిమెంట్ పెట్టి కప్పేశారు. ఇలాంటి 2-3 సంఘటనలు తీవ్ర సంచలనాన్ని కలిగించాయి. దీంతో బ్లూ డ్రమ్ము పేరు వింటేనే భర్తల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితులకు వచ్చాయి. అయితే వరుసగా భార్యల చేతిలో భర్తలు హతమవటం తీవ్ర కలకలాన్ని రేపింది. ఆడవాళ్లు కూడా ఇంత వైల్డ్గా ఆలోచిస్తారా, ఇంతలా దారుణాలకు పాల్పడతారా అన్న చర్చ సమాజంలో జోరుగా సాగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ తరహా నేరాలకు చిన్న కామా పడినా మళ్ళీ భార్యల చేతిలో భర్తలు హతమవుతున్నారు. తాజాగా ఓ భార్య తన ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడిని ముక్కలు ముక్కలుగా నరికింది. తరువాత ప్లాస్టిక్ కవర్లో బాడీ పార్ట్స్ను వేసి ఎక్కడ పడితే అక్కడ పడేసింది. కానీ చివరికి అడ్డంగా పోలీసులకు బుక్ అయింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ దారుణం మరోసారి దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. ఇప్పుడిప్పుడే ఈ తరహా నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని గుండెల మీద చేతులు పెట్టుకుంటున్న భర్తల గుండెలో దడ పుట్టించింది ఈ మర్డర్. ఒక మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో పాటు బ్లూ డ్రమ్ మర్డర్ కేసులను గుర్తుకు చేసింది. ఈ దారుణ ఘటన సంబల్ జిల్లా చౌందౌసీలో చోటు చేసుకుంది. చందౌసీ ప్రాంతానికి చెందిన రాహుల్ షూ వ్యాపారం చేసేవాడు. అతనికి రూబీ అనే మహిళతో అతనికి 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీరికి 12 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే రూబీకి కొన్నాళ్ల క్రితం గౌరవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గౌరవ్ రూబీ వ్యవహారంపై భర్త రాహుల్కు అనుమానం రావడంతో రూబీని ప్రశ్నించాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త అడ్డును తొలగించుకోవాలని రూబీ డిసైడ్ అయింది. ప్రియుడితో కలిసి భర్త రాహుల్ హత్యకు స్కెచ్ వేసింది. ఇద్దరూ కలిసి రాహుల్ను దారుణంగా హతమార్చి బాడీని ముక్కలు ముక్కలుగా చేశారు. తరువాత వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి నగరంలోని చెత్త కుండీల్లో, మురుగు కాలువలో ఎక్కడ పడితే అక్కడ పడేశారు. తర్వాత ఇద్దరూ తమకు ఏం తెలియదన్నట్టుగా నటించారు. ఈ క్రమంలో రూబీ ఈ నెల 18వ తేదీన పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త రాహుల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రూబీ వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు బండారం బయటపడింది. ఇక రూబీ చెప్పిన ఆధారాలతో పోలీసులు వెతక ఇప్పటి వరకు పట్రోవా రోడ్లో ఈద్గా దగ్గర పాలిథీన్ బ్యాగుల్లో రాహుల్కు సంబంధించిన కొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి. చేతులు, కాళ్ళు, మొండెం ఇలా వేరువేరుగా ఉన్నాయి. దొరికిన చేతిపై రాహుల్ అని పచ్చబొట్టు ఉండటంతో పోలీసులు శరీర భాగాలు రాహులుగా గుర్తించారు. దీంతో రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తలభాగం దొరకలేదు. అయితే ప్రియుడు గౌరవ్తో కలిసి భర్త శరీర భాగాలను వేరువేరు ప్రాంతాల్లో వేయడంతో కొన్ని శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తరచూ 3 వ్యక్తులు తమ ఇంటికి వచ్చేవారని రాహుల్ 10 ఏళ్ల కుమార్తె పోలీసులకు చెప్పింది. వారు తమకు చాక్లెట్లు తెచ్చేవారని తెలిపింది. రాహుల్ను ఇంట్లోనే హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు ఇంట్లోని కాట్లెగ్, స్కూటర్, బ్యాగ్, టాయిలెట్ బ్రష్, ఐరన్ రాడ్, ఎలక్ట్రిక్ హీటర్ లాంటివి ఆధారాలు సేకరించారు. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర సంచలనాన్ని కలిగించగా రూబీతో పాటు ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.